శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం లభించును. ప్రేమ, పెళ్లి, ఆరోగ్యం, వ్యాపారం, ఉద్యోగం, సంతానం, వ్యవసాయం, భార్యాభర్తల సమస్యలు, చెడు దృష్టి, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. గురూజీ గారి ఫోన్ నెంబర్ 9764639967. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, సాక్షాత్తు అమ్మవారి కరుణించబోతున్నారు బిడ్డ. ఈ పొరపాటు ఎప్పుడు చేయవద్దు. ఊహించిన శుభవార్త వింటావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమనుకుంటున్నారంటే, బిడ్డ, నువ్వు కోరింది నేను అందిస్తానమ్మా. నువ్వు కోరిన ప్రతిదీ కూడా స్వయంగా నేనే నీకు అందిస్తాను. నువ్వు దిగులు చెందొద్దు. బాబా ఇంకా ఎప్పుడు నేను కోరింది నాకు అందించేది అని నిరుత్సాహపడకు. చూడమ్మా, నీకు ఇప్పుడు నీకున్న కష్టాలు నువ్వు కొంతవరకు భరించాల్సిందే. ఆ సమయంలో ఎట్టి పరిస్థితులు కూడా భయపడకూడదు. ఎందుకంటే నీ స్థితిని నేను మారుస్తాను తల్లి. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే నీ జీవితాన్ని నేను మార్చి తీరుతాను. కొరత లేని జీవితాన్ని అందిస్తాను బిడ్డ. ఇక ఆనందమేగా. సాక్షాత్తు అమ్మవారి యొక్క కనుచూపే నీపైన పడింది తల్లి. ఒక్క విషయాన్ని గుర్తుంచుకోమ్మా, నా దగ్గర నువ్వు ఏమీ కూడా భయపడాల్సిన పని లేదు. నా బిడ్డలకు నేను ఎలాంటి కట్టుబాట్లు పెట్టను. అధికారంతో నువ్వు నన్ను ఏదైనా సరే అడగవచ్చు. నువ్వు కోరిన కోరికలు మంచిగా మార్చి నీకు అందించాల్సిన బాధ్యత కూడా నాపై ఉంది కాబట్టి తల్లి, ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నీకు కావాల్సింది ధైర్యంగా నన్ను అడుగు. తప్పకుండా అది నెరవేరుస్తానమ్మా. అయితే నువ్వు అడిగిన కోరికను బట్టి, నీ యొక్క కర్మఫలాల బట్టి ఆ కోరిక నెరవేరే సమయం కూడా ఆధారపడి ఉంటుంది. అర్థం కాలేదు బిడ్డ. ఒకవేళ నీ కర్మఫలాలు ఎక్కువగా ఉంటే వాటి ప్రతిఫలం కూడా చాలా ఎక్కువ రోజులు అనుభవించాల్సి ఉంటుంది. నువ్వు కోరిన కోరిక కూడా తీరడానికి కొంత సమయం పడుతుంది. కానీ తప్పకుండా ఆ యొక్క కోరికను తీరుస్తానమ్మా. నీ యొక్క కర్మఫలాలు వీలైనంత త్వరగా తొలగించి నీ యొక్క కోరికను నీకు అందిస్తాను. అప్పటి వరకు నువ్వు చేయాల్సిన పని ఒక్కటే, శ్రద్ధ సబూరితో ఉండడం. బాబా నాకు అంతా మంచి చేస్తారు, నా కోరికను తప్పకుండా నెరవేరుస్తారని నువ్వు నమ్మడం. ఇవి రెండూ చాలు తల్లి. తప్పకుండా నువ్వు ఏది కోరితే అది నీకు దక్కుతుంది. అర్థమవుతుందా బిడ్డ? నీ కోరిక తీరడం ఎందుకు ఆలస్యం అవుతుందంటే, నువ్వు అనుభవిస్తున్న కర్మఫలాలు కొన్ని ఉన్నాయి కదా, వాటిని తొలగించి నీ కోరికను తప్పకుండా తొలగిస్తాను. ఉదయం గురించి భయపడాల్సిన అవసరం లేదు తల్లి. ప్రతి ఒక్కటి కూడా నీకు అనుకూలంగా మారుస్తాను. చూడు బిడ్డ, నీ యొక్క కర్మఫలాలు చాలా వరకు నేను మోస్తూ ఉన్నాను తల్లి. నువ్వు అనుభవిస్తున్నది చాలా తక్కువ కష్టాలు మాత్రమే. అది కూడా ఇంకా ఎక్కువ రోజులు రేవమ్మా. అతి కొద్ది రోజులైనా సరే నువ్వు కష్టాల నుంచి బయటపడబోతున్నావు. నువ్వు ఏదైతే నీ బాబాని అడిగావో, నువ్వు ఏదైతే నీ బాబా దగ్గర ప్రార్థన పెట్టావో, ప్రతి కోరిక కూడా నెరవేరబోతుంది. దేని గురించి కూడా దిగులు పడకు తల్లి. మళ్ళీ కష్టాలు వస్తాయేమో అని ఆలోచించితే నువ్వు ఎంతగా సంతోషంగా ఉంటావు చెప్పు. కష్టం అనే మాటకి ఇక నీ జీవితంలో చోటే లేదు తల్లి. ఎలాంటి సమస్యనైనా సరే ఎదుర్కొంటానే తప్ప నీ దగ్గరికి రానివ్వను. మరి అతి కొద్ది రోజులు శ్రద్ధ సబూరితో ఉండమ్మా. నేను చెప్తున్నాను కదా బిడ్డ, నువ్వు నమ్మలేని జీవితాన్ని నీకు అందిస్తాను. ఎనలేని అదృష్టం నీకు ప్రసాదిస్తాను. ధైర్యంగా ఉండు. ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నీకు కావాల్సింది ధైర్యంగా నన్ను అడుగు తల్లి. నా బిడ్డలు అడిగినవి లేదు, కాదు, కుదరదని ఎప్పుడు కూడా చెప్పను. నా యొక్క ఆలయ తలుపులు మీ అందరి కోసం తెరిచే ఉంచుతానమ్మా. నా ధుని మంటలు ఎప్పుడూ మండేలా చేసుకుంటాను. నా దగ్గరికి నువ్వు ఎప్పుడైనా రావచ్చు బిడ్డ. నీ తండ్రిని ఏదైనా సరే నువ్వు అడగవచ్చు. నువ్వు కోరినవన్నీ నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మా. ఈరోజు ముందే చెప్పాను కదా తల్లి, నీకోసమే అమ్మవారు కనుచూపు కూడా నీపై ఉంది కాబట్టి నీకు కావలసిన సంపాదన నువ్వు ఎప్పుడు కూడా పొందుతావు తల్లి. నువ్వు ఎప్పుడు కూడా సంతోషాలు నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. నీకైనా కాలం కేవలం నీకోసం మాత్రమే ఎదురు చూస్తూ ఉంది తల్లి. జీవితం నీకు అద్భుతంగా మారబోతుంది. అమ్మవారి ఆశీర్వాదం తప్పకుండా నీపైన ఉంది బిడ్డ. నువ్వు ఏది కోరితే అది అందించే నీ సాయి కూడా నీకు తోడుగా ఉన్నాడు. ఇక దిగులు చెందొద్దు. ఎందుకు తల్లి? సాయి దగ్గరికి వచ్చి నువ్వు ఖాళీ చేతులతో ఎప్పుడు కూడా పంపించను కదా. నీ చేతులు నిండుగా సంపాదన నింపి పంపుతాను. నీ చేతులు నిండుగా నువ్వు కోరిన వరాన్నిచ్చి పంపుతాను. ఇది నిజం బిడ్డ. నీ చేతులు నిండుగా నేను నిధిని నింపబోతున్నాను.
డబ్బు, బంగారం, వజ్రాలు మాత్రమే కాదు, నీకైన బంధం, నువ్వు కోరిన బంధం కావచ్చు, ప్రేమ కావచ్చు, నీకు పుట్టబోయే సంతానం కావచ్చు, ఇలా ఏదైనా సరే నీ దగ్గరికి నువ్వు వెతుక్కుంటూ వచ్చేలా చేస్తానమ్మా. చూడమ్మా, ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను తల్లి, నువ్వు ఒట్టి చేతులు నిండుగా నింపి తీరుతాను. నీ సాయి పంపిన అంటే ఈ బంగారు అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు బిడ్డ. ఇక నుంచి నీ జీవితాన్ని ఆనందంగా జీవించబోతున్నావు, అష్టైశ్వర్యాలతో ఉండబోతున్నావు. అమ్మవారి ఆశీర్వాదంతో పాటు నా యొక్క ఆశీర్వాదం కూడా నీకు నిండుగా ఉంటుంది బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.